కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండం పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినమిది. జన్మాష్టమిని శ్రీ జగదాష్టమి అని పిలుస్తారు. గుజరాతీల సాంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండుగకు 4 రోజుల ముందు నుండే పూజలు ప్రారంభమవుతాయని జిల్లా కేంద్రానికి సమీపంలోని జీఎస్ ఎస్టేట్లో నివాసముండే గుజరాతీయులైన తోడికోడళ్లు జ్యోతి, కాజల్ తెలిపారు. పండుగకు 4 రోజుల ముందు వచ్చే చవితి నాడు ఆవు, లేగదూడలను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు. బాజ్రీ పిండితో రొట్టెలను తయారు చేసి వాటికి ఆహారంగా అందిస్తారు. కృష్ణుడు గోవుల్ని సంరక్షించేవారు అయినందువలన గుజరాతీలు గోవుల్ని ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నం తినకుండా 2 రోజుల ముందుగానే మిఠాయిలు, ఫలహారాలు, కార, చుడువ, గారెలు వంటివి తయారు చేసుకుంటారు.
ప్రత్యేకంగా మినప్పప్పు పిండితో తయారు చేసిన అడిది పేరుగల మిఠాయిలు తయారు చేస్తారు. ఒకరోజు ముందు నుండే ఉపవాస దీక్ష అన్నం స్వీకరించకుండా ఫలహారాలు తీసుకుంటారు. రాత్రి దోసకాయ గుజ్జును తీసివేసి దాంట్లో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచుతారు. దాన్ని తల్లి గర్భంగా భావించి పూజలు చేస్తారు. రాత్రి 12 గంటల తర్వాత అందులోంచి విగ్రహాన్ని తీసి పాలతో అభిషేకం చేసి కృష్ణుడి విగ్రహానికి హారతి పూజ నిర్వహిస్తారు. అనంతరం ఊయలతో ఉంచి భక్తి జోలపాటలతో భజన నిర్వహిస్తారు. వెన్న, పెరుగు, డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన పదార్థాలను అలంకరించిన కుండలో ఉంచి మహిళలు, యువతి యువకులు అందరూ కలిసి ఉట్టు కొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు. అదే సమయంలో స్త్రీలు దాండియా నృత్యాలు చేయగా పురుషులు ప్రత్యేక నృత్య ప్రదర్శనలతో ఆనందోత్సవాలను పంచుకుంటారు. చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించి దహి హండిని పగలగొట్టిస్తారు. అనంతరం మరునాడు ఉదయం వంటలు చేసుకుని భోజనాన్ని ఆరగిస్తారు. లబానా సాంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండుగకు ఒకరోజు ముందు నుండే కుటుంబంలో ఒక పురుషుడు ఉపవాస దీక్ష ఆచరిస్తారు. కృష్ణాష్టమి వేడుకలను తమ సాంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో నివాసముంటున్న లబనా కులానికి చెందిన లఖన్, గంగా చొపాడే దంపతులు తెలిపారు. చెరువు వద్ద నుండి తెచ్చిన నల్ల మట్టితో చీకటి పడ్డాక కృష్ణుడి విగ్రహాన్ని తయారు చేస్తారు. మరునాడు ఉదయం కృష్ణాష్టమి సందర్భంగా ఉదయమే లేచి ఇంట్లో తూర్పు దిక్కున కట్టె పీటపై కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణుడి గీతాలను ఆలపిస్తూ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. విగ్రహానికి కొత్త బట్టలు అలంకరించినట్లు తెల్ల బట్టను నెత్తిన ఉంచుతారు. చేనులోని బావి నుండి ముంతలో తెచ్చిన నీటిని విగ్రహంపై చల్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి సమయంలో జీలకర్ర, ఎండుబంక, సిర, గోధుమ పిండితో తయారు చేసిన పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. రాత్రి 12 గంటల తర్వాత పుణ్య స్నానం ఆచరించి చిన్నారులు కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణుడి విగ్రహం వద్ద మళ్ళీ పూజలు నిర్వహిస్తారు. విగ్రహానికి గంధం పూసిన తరువాత పూజల్లో కూర్చున్న వారందరికీ గంధాన్ని తిలకంగా దిద్దుతారు.
అనంతరం సమర్పించిన నైవేద్యాన్ని ఫలహారంగా స్వీకరిస్తారు. చుట్టుపక్కల వారికి ప్రసాదంగా అందిస్తారు. అనంతరం రాత్రి లబానా సాంప్రదాయ వేషధారణలో యువతీ యువకులు కృష్ణుని గీతాలపై ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తారు. మర్నాడు ఉదయం 7 గంటలకు ముందే ఉపవాస దీక్ష చేపట్టిన వ్యక్తి నెత్తిన బుట్టలో విగ్రహాన్ని తీసుకువెళ్లి సమీపంలో ఉన్న నదిలో నిమజ్జనం చేస్తారు. అనంతరం ఇంటికొచ్చి ఉపవాస దీక్షలు విరమిస్తారు. వినాయకుడి పండుగను గుర్తు చేసే రాజస్థానీ సాంప్రదాయం. రాజస్థాన్లో కృష్ణాష్టమికి మట్టి విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక పూజలు చేస్తామని జిల్లా కేంద్రంలోని రాజీ సతీజీ కాలనీలో నివాసం ఉంటున్న రాజస్థాన్ వాసులు జగదీష్ అగర్వాల్, హేమలత తెలిపారు. కృష్ణుడి విగ్రహానికి పండుగ రోజు ఉదయం తెల్ల దుస్తులు వేసి ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. కట్టెతో చేసిన పీటపై కొన్ని కుటుంబాలు కలిసి అందరూ సూచించిన ఒకరి ఇంట్లో ప్రతిష్ఠిస్తారు. ఉపవాస దీక్షలు పాటించి కృష్ణుడి గీతాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. చీకటి పడ్డాక చంద్రుడు కనిపించే సమయంలో చప్పట్లు కొడుతూ కృష్ణుణ్ణి వేడుకుంటారు. ఇలా రాజస్థానీ సంప్రదాయంలో కొడుకు పుడితే చప్పట్లు కొట్టే ఆచారాన్ని ఆచరిస్తారు. ఆవుదూడను వెంట తీసుకుని చంద్రుడు కనిపించే విధంగా బాలకృష్ణుడికి కొబ్బరికాయ, చక్కెరతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. రాత్రి బంధువులంతా కలిసి రాజస్థానీ సాంప్రదాయ వేషధారణలో డీజే పాటలపై ఆనందోత్సాహాలతో కృష్ణుడి గీతాలపై నృత్యాలు చేస్తారు. మర్నాడు ఉదయం ఒక మహిళ పవిత్ర స్నానమాచరించి ప్రత్యేక పూజల నడుమ పీట మీద ఉన్న విగ్రహాన్ని బుట్టలో నెత్తిన పెట్టి మహిళలు, యువతీ యువకుల సమక్షంలో దాదాపు 15 నుండి 20 మంది వరకు కలిసి కృష్ణుని గీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా సమీపంలో ఉన్న నదులు, చెరువులకు వెళతారు. ఎంత దూరమున్నా పాదయాత్రగా వెళ్ళి అక్కడ నది ఒడ్డున మట్టి విగ్రహానికి పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. అనంతరం నిమజ్జనానికి వచ్చిన వారంతా ఒకచోట కూర్చొని కృష్ణ భగవానుని స్మరించుకొని తమ తమ ఇళ్లల్లోకి వెళ్ళి కృష్ణుడు అనగానే యాదవులు గుర్తుకొస్తారు. ఆ కులస్తులు కృష్ణుణ్ణి కులదైవంగా కొలుస్తూ వస్తున్నారు.
కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లో పట్టణాల్లోనూ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యాదవులు అత్యధికులు కలిగిన గ్రామాల్లో కృష్ణాష్టమికి ఒక రోజు ముందు నుండే ఈ వేడుకల్లో నిమగ్నమవుతారు. అర్ధరాత్రి నుండి వేడుకలను ప్రారంభిస్తారు. కృష్ణాష్టమి రోజున ఊయల్లో కృష్ణుడి ప్రతిమను ఉంచి కన్నుల పండువగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. తమ చిన్నారుల్ని కృష్ణుడు గోపికల వేషధారణలతో అందంగా అలంకరిస్తారు. కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ముగింపు ఘట్టంగా నిర్వహించి సహపంక్తి భోజనాలతో వేడుకల్ని ముగిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏటా కృష్ణాష్టమి రోజున ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆ రోజున అంతా ఒక చోట చేరి కులదైవాన్ని కొలవడం, ఉట్టి కొట్టే కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం వారిలోని ఐక్యతను పెంచుతోంది. గ్రామాల్లోనూ ఊరేగింపులు చేసి ఆలయాల వద్ద కుల పెద్ద చేత ఉట్టి కొట్టించడం, సామూహిక భోజనాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ వేడుకల్లో గ్రామాల్లోని ఇతర కులస్తులు సైతం పాలు పంచుకోవటం పండుగకు మరింత వన్నె తీసుకొస్తోంది. తిరుమల ఆలయంలో శ్రీనివాసుని ప్రక్కనే రజతమూరి శ్రీకృష్ణుని విగ్రహం పూజలందుకుంటూ ఉంటుంది. 11వ శతాబ్దానికి పూర్వమే కృష్ణమూర్తి విగ్రహం ఉన్నట్లు శాసనాధారాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువు తీరుతారు. ఈ కొలువును గోకులాష్టమి ఆస్థానం అని వ్యవహరిస్తారు. సర్వాలంకరణ భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు. పౌరాణికులు భాగవత పురాణంలో శ్రీకృష్ణ అవతార ఘట్టాన్ని చదివి వినిపిస్తారు. మరునాడు 4 మాడ వీధుల్లో శీఖ్యోత్సవం కోలాహలంగా జరుగుతుంది. ఇది కృష్ణుడి బాల్యక్రీడకు సంబంధించిన వేడుక. శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైనదిగా 1545వ సంవత్సరంలో తాళ్లపాక వారే ఉట్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.